ఢిల్లీలో ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వానికి భారీ డీల్ కుదిరింది. భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార అండ్ ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 16 నెలల్లో ఏపీకి వచ్చిన సుమారు 11 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఒక ఎత్తైతే ఈ ఒప్పందం ఒకటి ఒక ఎత్తని చెప్పొచ్చు. గూగుల్ టెక్ కంపెనీ 87,000 కోట్లు పెట్టుబడితో విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీలో ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వానికి భారీ డీల్ కుదిరింది. భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 16 నెలల్లో ఏపీకి వచ్చిన సుమారు 11 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఒక ఎత్తైతే ఈ ఒప్పందం ఒకటి ఒక ఎత్తని చెప్పవచ్చు. గూగుల్ టెక్ కంపెనీ 87,000 కోట్లు పెట్టుబడితో విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. రెడ్డికి భారీ పెట్టుబడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా. అయితే ఇప్పుడు గూగుల్ అనుబంధ సంస్థ ఏదైతే ఉన్నదో ఒప్పందం చేసుకున్నటువంటి సీఎం చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో చేరుకొని అక్కడ ఒప్పందం చేసుకుని చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రులతో పాటు అట్లాగే విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కూడా చంద్రబాబు గారు వెంటే ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇదంతా ఒకేమైతే ఈ రోజు విశాఖ జిల్లా అనేది భారతదేశంలోనే అతి 10 సిటీల్లో పెద్ద సిటీలోనే అదొక సిటీ కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ విశాఖ జిల్లాకి ఇప్పటికే పోర్టు అనుసంధానం ఉన్నది, ఒక పక్క స్టీల్ ప్లాంట్ అనుసంధానం ఉన్నది, మరో పక్క సీ బేస్ లో మొత్తం అన్ని కూడా పోర్టులు, గంగవరం పోర్టు, అట్లాగే విశాఖ పోర్టు, డాక్ యార్డు, నేవల్ బేస్ అన్ని అనుసంధానం ఉన్నటువంటి విశాఖ జిల్లాలోని ఇట్లాంటిది ఈ సంస్థ గూగుల్ సంస్థతో రావటం అత్యంత విశాఖ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ చేసుకున్నటువంటి మంచి అని చెప్పవచ్చు. కానీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత దేశ చరిత్రలోనే ఇంత సీఎం అయిన తర్వాత చంద్రబాబుకు ఉన్నటువంటి ఇప్పుడు వరకు ఆయన ఏమి సాధించలేనిది అసలైన సాధించామని చెప్పేసి కూడా ఆయన చెబుతూ ఉన్నారు. ఈవేళ విశాఖ జిల్లా మొత్తం అంతా కూడా దేశం మొత్తం చూస్తున్నది. విశాఖ జిల్లాని దేశంలో అన్ని భాగాలు కూడా అన్ని రాష్ట్రాలు కూడా విశాఖ వైపు చూస్తున్నాయి. ఐటీ కంపెనీలు కానీ, ఐటీ సెక్టర్స్ కానీ ఈ రోజు గూగుల్ ఏఐ కనెక్టివిటీ చేసుకోవటం కానీ. అయితే ఈ డేటా సెంటర్ అనేది చాలా ఆషామాషి కాదు. విశాఖ జిల్లాలోని ఇది రావటం అనేది ఆషామాషి కాదు. ఒక పక్క అమరావతి రాజధాని ఉన్నా సరే రాజధాని అమరావతి కాదు అని చెప్పి విశాఖ జిల్లాలో అన్ని అనుసంధానం ఉన్నది. విశాఖ జిల్లాలోని అన్ని విధాలుగా దగ్గరగా ఉన్నటువంటి అన్ని విధాలుగా విశాఖ జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నది. విశాఖ జిల్లాలో పెడితేనే మాత్రమే ఈ వచ్చే 5 నెలల్లోనూ కూడా దేశంలోనే విశాఖ జిల్లా టాప్ 10 సిటీలను ఇప్పుడు ఉన్నటువంటి సిటీలోని 5కు పైకి దాకే అవకాశం ఉన్నదని కూడా చెబుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇదే విధంగా ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీలోని ప్రతినిధులతోటి అక్కడ మొత్తం కేంద్ర మంత్రుల సమక్షంలోనే ఏదైతే గూగుల్ సంబంధించిన
ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ని గూగుల్ తోటి ఏఐ ఒప్పందం చేసుకున్నది సుమారుగా 88,628 కోట్ల రూపాయలు ఈ రోజు దేశ చరిత్రలోనే విశాఖ జిల్లాలోని అదే ఆంధ్రప్రదేశ్ లోని ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలోని సీఎం అయిన చంద్రబాబు ఇప్పుడు వరకు ఏమి సాధించలేదు, కానీ 88,232 కోట్ల రూపాయలు 628 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోని సాధించామని చెప్పి గర్వంగా చెప్తున్నారు. ఒక పక్క చంద్రబాబు విజువల్స్ లో మనం చూడొచ్చు. ఇంకో విషయం కూడా చూడొచ్చు, భారత్లోని ఏఐ వినియోగం చాలా పెద్దగా ఉన్నది. ఈ వినియోగం 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలోని అత్యధికులు ఏఐ వినియోగం చూస్తున్నారు. ఎక్కువ గూగుల్లో సుమారుగా ఇప్పుడు సగానికి పైగా గూగుల్ ను ఉపయోగిస్తున్నారు. అట్లాంటి సంస్థ తోటి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటము దేశ చరిత్రలోని విశాఖ ఎంతో గర్వకారణం అని చెప్తున్నారు. అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. గూగుల్ ప్రాజెక్ట్ కోసం మా ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు చెప్తున్నారు. ఇది గూగుల్ ప్రాజెక్ట్ కాదు, ఇది మా దేశ చరిత్రలోని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాకి మా ప్రాజెక్ట్ అని చెప్పేసి చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటున్నారు ఢిల్లీలోని. ఈ రోజు ఏఐతో ఒప్పందం తర్వాత భారతదేశం కాదు, భారతదేశం పక్కన ఉన్నటువంటి మిగతా దేశాలు కూడా రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విజనరీ చూస్తున్నది. చంద్రబాబు అంటే విజనరీ అంటే చంద్రబాబు. ఈ గూగుల్ కి పేరు పెట్టిందే చంద్రబాబు అని కూడా చాలాసార్లు చెప్పుకున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే విశాఖ జిల్లాలోని మంచి వనరులు, వసతులు, అట్లాగే పోర్టు ఇవన్నీ ఉన్నటువంటి జిల్లా చాలా చాలా పెద్ద జిల్లా. ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలని ఇప్పుడు 26 జిల్లాలు అయ్యాయి. ఇవన్నీ చూసుకుంటుంటే అత్యధికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోని విశాఖ జిల్లా తప్ప మరొక దగ్గర పెట్టడానికి లేదు అనుకోండి. విశాఖ జిల్లా దీనికి అనుకూలము. దీనికోసమే ఇది పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ విశాఖ జిల్లాని పెడితే మాత్రమే విశాఖ జిల్లా ముందుకు వెళ్తాది. విశాఖ జిల్లాని ఒక టాప్ 10 సిటీ నుంచి తీసుకురావచ్చు. అందుకనే ఏదైతే ఉన్నదో ఈ డేటా గూగుల్ తో ఒప్పందం చేసుకోవటము దేశ చరిత్రలోని చంద్రబాబుకి ఒక మంచి విజయం అని చెప్పవచ్చు. అట్లాగే పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పటికే విశాఖ వైపు చూస్తున్నారు. అట్లాగే చాలా పారిశ్రామికవేత్తలు కూడా చాలా మంది కూడా విశాఖ తప్ప మరో జిల్లాలను మాకొద్దు, విశాఖ జిల్లా దీని అనుకూలము, పారిశ్రామికంగా ఆర్థికంగా అన్ని వనరులు వసతులు ఉన్నటువంటి జిల్లా విశాఖ జిల్లా తప్ప మరొకటి లేదు. కాబట్టి విశాఖ జిల్లాని పూర్తిగా అన్ని వనరులతోటి వసతులతోటి ఉన్న జిల్లాగా విశాఖ జిల్లాను ఎంచుకుంటాం. అన్ని విధాలుగా విశాఖ జిల్లాను ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారమ్మా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.